నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ, బడ్జెట్ను ఆమోదించనున్న మంత్రివర్గం. నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 12 గంటలకు ప్రవేశపెట్టనున్న బట్టి. నేడు నర్సీపట్నం, పాడేరు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటన, రచ్చబండ బహిరంగ సభలో పాల్గొననున్న ఏపీసీసీ చీఫ్. నేటి నుంచి బండి సంజయ్ ప్రజాహిత యాత్ర, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్లలో పాదయాత్ర. నేటితో ముగియనున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, విధిగా హాజరు కావాలని విప్ జారీ చేసిన బీజేపీ. హంగ్ దిశగా పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలు, సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీల ప్రయత్నాలు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తొలిసారి ఇవాళ శాసనసభకు హాజరవుతారని సమాచారం. తుంటి ఎముకకు ఆపరేషన్ కారణంగా ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కాలేదు. బడ్జెట్ సమావేశాలు నిన్నటి నుంచే ప్రారంభమైన కేసీఆర్ సభకు రాలేదు. ఇవాళ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెడుతుంది. ఇవాళ ఆయన సభకు వస్తారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్వరలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో పాదయాత్ర చేయనున్నారు. ముందుగా వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, భీమారం, కదలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈ నెల 10 నుంచి 15 వరకు వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్ల పరిధిలోని 88 గ్రామాల్లో 218 కిలోమీటర్ల మేర యాత్ర ఉండనుంది. ఈ నెల 20 నుంచి రెండో విడతలో చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ సెగ్మెంట్లలో కొనసాగించి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకెల్పల్లిలో ముగింపు సభ నిర్వహించేలా బీజేపీ నాయకులు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ను గెలిపించాలనే లక్ష్యంతో ప్రజలతో మమేకమవుతున్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల.
జిల్లాల్లో పర్యటిస్తూ అధికార పక్షంపై నిప్పులు చెరుగుతున్నారు. నేడు నర్సీపట్నం, పాడేరు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించనున్నారు. ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలో ఆమె రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు పాడేరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు షర్మిల. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి నోటీసులు పంపారు. బహిష్కృత ఎమ్మెల్యేలకు ఇదివరకే పలుమార్లు నోటీసులు పంపారు. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో స్పీకర్ విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 8న విచారణకు పిలువగా వైసీపీ రెబెల్స్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో తమ పార్టీ సభ్యులకు బీజేపీ విప్ జారీ చేసింది. పార్లమెంటులో కీలక అంశాలపై చర్చ ఉన్నందున నేడు ఎంపీలంతా తప్పనిసరిగా ఉభయ సభలకు హాజరు కావాలంటూ 3 లైన్ల విప్లో కోరింది. లోక్సభ, రాజ్యసభలో కొన్ని కీలక అంశాలను చర్చకు తెచ్చి వాటిని ఆమోదించడం జరుగుతుందని తెలిపింది. ఉభయ సభలు సభ్యులు తప్పనిసరిగా హాజరై ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరుతున్నామని లోక్సభ, రాజ్యసభ సభ్యులకు వేర్వేరుగా జారీ చేసిన విప్లో ఆ పార్టీ పేర్కొంది. కాగా ఇప్పటికే సుమారు 60 పేజీల శ్వేతపత్రాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లోనూ ప్రవేశపెట్టారు. 2004 నుంచి యూపీఏ ప్రభుత్వం సంస్కరణలు గాలికి వదిలేసిందని, దేశ పటిష్టత కోసం గత బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం వేసిన కృషిని కొనసాగించడంలో విఫలమైందని ఆ శ్వేతపత్రంలో తప్పుపట్టింది. రక్షణ రంగంలో కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, రక్షణ సన్నద్ధంపై రాజీ పడ్డారని, ఆయుధాల సేకరణలో జాప్యం జరిగిందని యూపీఏ పాలనను ఎండగట్టింది. బొగ్గు కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ పక్షవాత వైఖరితో కోల్ బ్లాక్ కేటాయింపులు జరిగాయని శ్వేతపత్రం ఆరోపించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9వ తేదీతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగియాల్సి ఉండగా ఒకరోజు అదనంగా సమావేశాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పొడిగించింది. 2024 పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. స్పష్టమైన మెజారిటీ లేనప్పటికీ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి అత్యధికంగా 97 సీట్లు వచ్చాయి. పాకిస్తాన్ ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్కి 71 సీట్లు దక్కాయి. బిలావల్ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి 53 రాగా మిగతా పార్టీలు 27 సీట్లు గెలుచుకున్నాయి. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తంగా 336 సీట్లు ఉండగా 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగతా 70 స్థానాలను మైనార్టీలకు, మహిళలకు కేటాయిస్తారు. ఓ స్థానంలో అభ్యర్థి మరణించడంతో 265 స్థానాలకు పోలింగ్ జరిగింది.
పాకిస్తాన్లో ప్రభుత్వం ఏర్పరచాలంటే మ్యాజిక్ ఫిగర్ 133 సీట్లు కావాలి. ఏ పార్టీకి మెజారిటీ మార్కు రాకపోవడంతో పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో హంగు నెలకొంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.